విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. విధ్వంస వరద ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు, చెరువుల గండ్లు, తెగిన కాలువలతో 3 జిల్లాలు కకావికలం. కుప్పకూలిన 100 ఇండ్లు, తెగిన రహదారులు, వరద గుప్పెట్లోనే ఖమ్మం, వరంగల్ జిల్లాలు. ఊహకందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బతీసింది. నిద్రలేసేసరికి తరుముకొచ్చిన వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కొందరు ఇళ్లు పైకి ఎక్కి సాయం కోసం ఆహాకారాలు చేశారు. మరికొందరు బంధువుల గృహాలు, పునరావాస కేంద్రాలు తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తర్వాత స్వగృహాలకు చేరుకుని ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు, రూపురేఖలు మారిన కాలనీని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కట్టు బట్టలతో రోడ్డును పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలోని ఇదే పరిస్థితి ఉంది. ఎటు చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు, బురద ముంచెత్తిన నివాసాలు, అనేక గ్రామాల్లో కుప్పకూలిన ఇళ్లు, కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు, వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బస్తీలు, కాలనీలు, పొలాలు, మట్టి, ఇసుక మేటలు, ఛిద్రమైన రహదారులు, మృత్యువాత పడిన పశువులే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడికే కొన్ని వేల పశువులు ఉన్నాయట. రోడ్లు దిగినాయి, పొలాలు అయితే ఇసుక, అసలు పంటలు కనపట్టలే. ఇది మొత్తానికి ఒక విధ్వంస వరద. ఈ విధ్వంస వరద ఖమ్మం, అటు వరంగల్, నల్గొండ జిల్లాలో ప్రధాన ఖమ్మం జిల్లా మొత్తం కూడా, ఖమ్మం పట్టణం అది మున్నేరు అయిపోయింది, పట్టణం కాదు, ఇక ఏరు అయిపోయింది. అది ఊరు లెక్కలేదు. ఇవాళ పట్టణమే ఒక మున్నేరు వచ్చి పట్టణంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడికే ధ్వంసమైన పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకల్పల్లిలో భారీ వర్షాలకు ఆకేరు వాగుపై కొట్టకపోయిన హై లెవెల్ వంతెన కొట్టపోయింది, రోడ్లు కొట్టపోయినాయి, రైల్వే ట్రాకులు కొట్టపోయినాయి. అంత పెద్ద ఎత్తున వచ్చింది వరద. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం, అదేవిధంగా సూర్యాపేట జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఈ వరద బాధితుల పరామర్శ, వరద బాధితులకి సహాయ కార్యక్రమాలపైన సమీక్ష చేయడానికి వెళ్ళారు. దానికి సంబంధించి నిన్న ఖమ్మం గ్రామీణ మండలం, అంటే రూరల్ మండలంలో రాజీవ్ గృహకల్ప కాలనీలో వరద బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ విపత్తుగా ప్రకటించండి, కేంద్రాన్ని కోరిన రేవంత్ విపత్తు పరిశీలనకు రావాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. సాయానికి వెనకాడం, మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, బాధితులకు 10,000 తక్షణ సాయం, పంట నష్టానికి ఎకరానికి 10,000 సాయం, పశువులు చనిపోతే 50,000. కృష్ణా జిల్లా కన్నా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం జరిగింది. ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయొద్దు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్ భారీ వర్షాలతో 5,000 కోట్ల నష్టం జరిగి ఉంటుందని ప్రాథమిక ఒక అంచనా వచ్చారు. దీంట్లో నేను ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం చేసుకుంటూ, ఎవరైనా ఇట్లాంటి వరదలో చనిపోయిన బాధితులు ఉంటే వాళ్ళ కుటుంబాలకు గతంలో 4 లక్షలు ఇచ్చేది, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు. అదేవిధంగా తక్షణ సాయం కింద వరద బాధితులకు 10,000 కుటుంబానికి ఇవ్వటం, పంట నష్టపోయిన రైతులకి ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వటం, పశువులు చనిపోయి ఉంటే ఒక పశువుకి 50,000 రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ కీలకమైన ప్రకటనలు నిన్న ఖమ్మం నుంచే చేశారు. దీనికి సంబంధించి కొంత పంపిణీ చేయాలి. ఇమీడియట్గా ఒక 2,000 కోట్లు ఎంతో కలెక్టర్ కూడా కేటాయించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 5,000 కోట్ల రూపాయల కేంద్రాన్ని సాయం అడిగారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలి, ప్రధానమంత్రి స్వయంగా రావాలి ఈ విపత్తును పరిశీలించడానికి అని చెప్పి కూడా అడిగిన పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి గారు నిన్న పర్యటనకు సంబంధించి, అక్కడ వరద బాధితులకు సంబంధించి బాధలు, ఇబ్బందులకు సంబంధించి వార్తల్ని రాసింది. దీనికి సంబంధించి అసలు నిన్న రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా అక్కడ పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఒపీనియన్ ఎట్లుందో, అసలు ఆ సహాయక చర్యలు ఎట్టున్నాయనే విషయాన్ని మనం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గారితో మాట్లాడి తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా నిన్న మొన్నటి నుంచి 2 రోజుల నుంచి సహాయక చర్యలు ఉన్నారు. మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కూడా కలిసిన పరిస్థితి ఉన్నట్టుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆయన మాటల్లో ఏముంది విషయం అనేది. హలో నాగేశ్వర గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము ఈహా టీవీ నుంచి సార్, జర్నలిస్ట్ శ్రీనివాస్ని లైవ్లో ఉన్నారు సార్. ఏంది ఖమ్మం మొత్తం మున్నేరు అయిపోయింది అన్న, ఖమ్మం టౌన్ కాదు అది, ఏరు లెక్క అయింది, ఊరు లెక్క లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఇలా వార్తాపత్రికలు వచ్చి నేను ముఖ్యమంత్రి గారు వచ్చారు. గత 3 రోజులుగా మీరు రాజకీయ పార్టీ నాయకులు, మీ పార్టీ కూడా సహాయక చర్యలు ఉందని మాకు అర్థమవుతుంది. ప్లస్ మంత్రులు కూడా 3 పాల్గొన్నారు. అసలు ప్రజల ఇబ్బందులు ఏముంది, మీ పార్టీ పరంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేశారు? ఖమ్మం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. ఓకే, బహుశా ఎప్పుడు అంత రాలేదు. చాలా మంది చెప్తున్నారు ఎప్పుడు చూడలేదని అంత వరదలు. ఫలితంగా దాదాపు ఖమ్మం చుట్టుపక్కల దాదాపు 11-12 కాలనీలు మొత్తం గట్ట మునిగాయి. ఓకే, దాదాపు 10,000 కుటుంబాలకి ఎఫెక్ట్ అయింది. దాదాపు జనం సర్వస్వం కోల్పోయారు, రకంగా కట్టుబట్టతో బయటకు వచ్చారు. ఓకే,
నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చాడు. వచ్చినప్పుడు మేము కలిసి పూర్తిగా నష్టపోయిన ఇండ్లకి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఓకే. పాక్షికంగా దెబ్బతిన్న వాటికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి. ఓకే. దీంతో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులు దుకాణాలు ఉంటే కూడా మునిగిపోయి బాగా కొంత డ్యామేజ్ అయింది. ఓకే. వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్పాము. ఓకే. దాంతో పాటు పారిశుద్ధ పనులు కూడా తక్షణం కూడా ఏమంటే జబ్బులు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అన్ని కార్మికులని చెప్పన్నాము. ఓకే. జిల్లాలో చాలా ప్రాంతాల్లో పంటలు కూడా దెబ్బతింది. ఇంకా మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా మొత్తం పంటలు మునిగిపోయి బాగా పట్టుకుపోయాయి. ఓకే. ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరాము. ఓకే. చనిపోయిన వాళ్ళకి 20 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఓకే. రెండోది జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. కానీ దాదాపు ఒక 3 రోజుల ముందు నుంచి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు చేస్తా ఉన్నారు. ఓకే. అతి భారీ వర్షాలు వస్తాయని చెప్పంటున్నారు. ఓకే. కానీ దాన్ని ఎదుర్కోవడం కోసం అధికార యంత్రాంగం సన్నద్ధం కాలేదు, పూర్తిగా వైఫల్యం చెందింది. ఓకే. వరదలు వచ్చి జనాన్ని ముంచితే కూడా అధికార యంత్రాంగం నెమ్మదిగా ఉండిపోయింది. ఓకే. చిన్న చిన్న బోట్లు కూడా తేలేకపోయారు. కొంతమంది నది మధ్యలో తిప్పుకున్నారు, ఇళ్ల మీద ఉన్నారు, చుట్టూ నీళ్ళు మొత్తం చుట్టుముట్టే. ఓకే. తీసుకొచ్చి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఒక బృందం వచ్చింది. అది కూడా తిరునాయపల్లి మండలంలో ఒక రాగాకి సంబంధించి ఆ తండ ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. ఓకే. మిగతా అందరిని బాధితులను కూడా ఎవరికి వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా ఇలాంటి పార్టీలు పోయి వాళ్ళని రక్షించగలిగారు తప్ప ప్రభుత్వం చాలా విఫలమైంది. ఓకే. అది పూర్తి వైఫల్యం ఉంది. దాన్ని కూడా విచారించాలని కూడా చెప్పాను ముఖ్యమంత్రి కోరాం. ఓకే. ఓకే సార్. అయితే మీరు ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు అన్న డిమాండ్ల పైన ప్రభుత్వం నుంచి స్పందన ఏంటి? ముఖ్యమంత్రి గారు ఎకరాకు 10,000 రూపాయలు ప్రకటించారు. అవును, 5 లక్షల రూపాయలు మరణించిన వాళ్ళకి సాయం అన్నారు. మీరు 25 లక్షలు అడిగారు. ఇచ్చారు. కుటుంబాన్ని కూడా నిడమన కుటుంబం 10,000 తక్షణ సాయం ప్రకటించారు. మిగతాది అంచనా వేసిన తర్వాత ప్రకటిస్తామన్నారు. ఓకే. తాత్కాలికం అది సరిపోదు. ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలను ఆదుకోవడానికి సరిపోయాయి కావు. ఓకే. ప్రజలు బాగా తీవ్రంగా నష్టపోయినారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం నేను కోరినట్టుగా వాటిని పరిశీలించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ఓకే సార్. ఇంకోటి సార్, అంటే మీరు ఒక పొలిటికల్ పార్టీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి మీకంటే ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలను బట్టి కూడా నేను ఒకటి అడుగుతున్నాను. ఈ ఆక్రమణలు అనేవి ఉన్నాయి, దానిపైన మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా? ఆక్రమణలు కూడా ఈ వరదలకు ఒక కారణం అనేది మనకు స్పష్టంగా ఇప్పుడు ఆ కోర్టు ఆ ప్రాంతంలో ఉంటే న్యూవిజన్ స్కూలు ఇట్లాంటి ఇప్పుడు మనకు రఘునాథపాలము, పాండురంగాపురము, దాని నుంచి కానాపురం వెళ్ళి ఇట్లా గొలుసు కట్టు చెరువులు, ఒక చెరువు నుండి కిందకు వస్తాయి, ఇంకో చెరువు నుంచి ఆ లకారం చెరువు నుంచి దోంసలాపురం ఇట్లా వెళ్తాయి అన్నట్టు. ఈ వెళ్ళే మార్గంలో ఉన్న ఈ ఏదైతే బఫర్ జోన్ ఉంటుంది కదా, దాదాపు 20-30 మీటర్లు ఉన్న బఫర్ జోన్ కబ్జా చేసి ఇప్పుడు న్యూవిజన్ లాంటి స్కూళ్ళు, అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద కట్టి వ్యాపారాలు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టారు. వాటిపైన కూడా చర్యలకు మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? చేస్తున్నాం. ఇంతకుముందు చేసాము. హైదరాబాద్ లాంటిది ఖమ్మంలో కూడా దీన్ని ఖమ్మానికి ఇస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ప్రజలని చెప్పి కోరాము. ఓకే. వాస్తవంగా ఈ అక్రమంలో కూడా ఎక్కువ కారణం. ఓకే. గతంలో ఖమ్మంలో ఇప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఎఫ్సిఐ గోడౌన్ అవతల భాగం అంతా కూడా అవును గతంలో కలెక్టర్ ఉషారాణి గారు ఉన్నప్పుడు ఆమె బొప్పరజన ప్రకటించింది. ఓకే. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ప్రభుత్వం మంత్రులు అధికారులు ఒత్తిడి చేసి మార్పించి పర్మిషన్లు ఇచ్చారు. ఓకే. మొత్తం ఇల్లు కట్టుకున్నారు, ప్రభుత్వానికి ట్యాక్సీ కడుతున్నారు. కానీ వాళ్ళు ఆ ప్రాంతం అంతా మునిగి వర్షం వస్తే వరద ప్రభావం వస్తే మొత్తం నగరంలోకి వచ్చేస్తుంది ఇల్లు కట్టడం వల్ల. ఓకే. ఓకే సార్. అట్లా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా న్యూవిజన్ కూడా ఆ ప్రాంతం అంతా కూడా వచ్చే నాళాల మొత్తాన్ని కూడా ఆక్రమించి ఇల్లు కట్టేశారు. అవును సార్. అందుకనే దీనివల్ల కూడా ప్రధాన కారణం అట్లా లకారం చెరువు మొత్తం దాదాపు 10 వరకు ఇప్పుడు ఆక్రమణకు గురైంది. ఇప్పుడు ఆక్రమణ కావడం వల్ల కవిరాజ నగర్ మునిగిందట. లకారం చెరువు వర్గనగర్ మునిగిపోయింది. అవును. అందుకనే ఖమ్మంలో కూడా ఈ హైడ్రాన్ని చేయాలి, హైడ్రా ఖమ్మంలో అమలు చేయాలి. ఓకే. లేకపోతే రాబోయే కాలంలో హైదరాబాద్ నగరంలోనే ఖమ్మం కూడా నిరంతరం ముంపు గురయ్యే ప్రమాదం ఉంది. ఓకే సార్. దీనికి అధికారులు కొంత రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, అవినీతి అన్నీ కూడా కారణం. అవును. చట్టానికి అమలు చేయకపోవడం వల్ల జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజలకు నిజంగానే రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు ఒక 50 గజాలు 100 గజాలు ఇంటి ఉండటానికి నివాసం అంటే ఒక భాగం, కానీ కమర్షియల్ వ్యాపారం చేసి విద్యా సంస్థలు లాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు షోరూమ్లు పెట్టారు కబ్జాలు చేసి.
దానిపై కూడా మీలాంటి పొలిటికల్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళకి అప్పటికైనా కొంత నిద్రలేస్తారేమో. ఎందుకంటే ఇది పెద్ద విపత్తు సార్, ఈ కబ్జాల వల్ల కూడా పెద్ద విపత్తు వస్తుంది అనేది ప్రజల్లో ఇలా ఆవేదన. పాపం రోడ్లకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉన్నారు. చెప్పి చాలా నిజం, ఎందుకంటే దీనివల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి. ఎస్, పేదలు ప్రభుత్వం కూడా పేదలు ఆక్రమించాలని అక్కడ గుడిసెలు వేసుకుంటూ లాగిపారేస్తారు వాళ్ళని ఓవర్ నైట్ లో బుల్డోజర్లు పెట్టి కూలుస్తారు. అవును, పెద్ద కాంప్లెక్స్ వెళ్తే మాత్రం వాళ్ళు జోడికి పోవటం లేదు. కారణం అంటే పై స్థాయిలో అండదండలు ఉండటం, మంత్రులు అధికార పార్టీ నాయకులు ఉండటం, అధికారులు కూడా లంచాలకి ఒత్తిడి లొంగిపోవటం దీనికి కారణం అవుతుంది. అందుకని ఈ టెంపరీ కూడా ఖచ్చితంగా హైదరాబాద్ ద్వారా ఖమ్మంలో కూడా దీన్ని చేయాలి. చేస్తే తప్ప ఖమ్మం సురక్షితంగా ఉండే అవకాశం లేదు. దీనికోసం రాబోయే కాలంలో ప్రభుత్వం ఒత్తిడి పట్టకొస్తే దీనికోసం ఉద్యమం కూడా చేపడదాం అనుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా మీరు? మీ పార్టీ పక్షాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించడం కానీ అట్లాంటివి ఏమన్నా? ఖచ్చితంగా చేయాలి. ఇది విపత్తు, ఇది కేంద్రం బయట కూడా ఉంది. కేంద్రం ఉదారంగా సహకరించాలి. కేంద్రం కూడా దీన్ని జాతీయ విపత్తులను ప్రకటించి సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంత రాష్ట్రం కూడా చాలా రాష్ట్రంలో పరిమితులు నిధులు అట్లాగే అప్పుల్లో ఉన్నది కాబట్టి ప్రజలను పూర్తిగా ఆదుకోవాలని చెప్పంటే కేంద్ర సాయం ఖచ్చితంగా ఉండాలి. సుమారు 5,000 కోట్ల రూపాయలు కేంద్రం తక్షణం ఇస్తే ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లానే కాదు ఇంకా అనేక జిల్లాలు కూడా ప్రజలు నష్టపోయారు కాబట్టి ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. అది వాళ్ళని మేము కోరుతా ఉన్నాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ మంత్రులు కూడా కేంద్రం ఒత్తిడి అవసరం ఉంది, అవసరం కూడా బాధ్యత ఉంది. థ్యాంక్ యూ సార్. ఏది ఏమైనప్పటికీ మీరు ఒక సిపిఎం పార్టీగా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీరు సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారట, ఆహార పొట్లాలు పంపిణీ మేము ప్రకటించేసాం కూడా, ఆఫీసులో కూడా ఫోన్ చేసాం. దాదాపు జిల్లా కార్యాలయంతో పాటు ఇంకో 3 ఆఫీసులు ఉన్నాయి పనాగంలో. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి, కలెక్టర్స్ ప్రజలకు ఇవ్వండి అని చెప్పాం. అధికారులు స్పందించకపోతే మేమే తీసుకొచ్చి ఆఫీసులో పెట్టాం, వాళ్ళకి పునరావాసం కల్పించాం, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసాం. మా శక్తి మేరకి కానీ మొన్న ఖమ్మంలో ఆడుకునే ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా మీ పార్టీగా ప్రభుత్వం పైన ఇంకా ఒత్తిడి చేసి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాలు చేయాలని మా ఈహా టీవీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇది పరిస్థితి. ఆయన చెప్తున్నారు మొత్తం ఆక్రమణలు కూడా దానికి కారణమని. ఈనాడు పత్రిక కూడా ఇలా ఒక వార్త రాసింది. నిండా ముంచిన ఆక్రమణలు, మానవ తప్పిదాలతోనే ఖమ్మంలో జల విలయం, వరద వెళ్లే దారి లేక ముంపు బారిన నగరం. ఇది నిండా ముంచి ఈ నిండా మునక్కి ఈ ఖమ్మం టౌన్ మున్నేరులో మునగడానికి ప్రధాన కారణం ఆక్రమణలు కూడా. దాంట్లో స్పష్టంగా రాశారు, భారీ వర్షాలు వరద తాకిడితో ఖమ్మం నగరం ముందెన్నడూ లేని పరిణామాలను చవిచూస్తుంది. ఇందుకు మానవ తప్పిదాలే కారణం. అభివృద్ధి, పట్టణీకరణ, సుందరీకరణ పేరుతో వేగంగా విస్తరిస్తున్న నగరంలో సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన చెరువులు, కుంటలు, వాగులు, గుట్టలు హరించుకుపోతున్నాయి. వాటి ఫలితమే నగర పౌరులు ముంపు బారిన పడుతున్న నిర్మాణాలు సాగుతున్న క్రమంలో మిన్నంటుకున్న అధికారుల ఉపద్రవం సమయంలో చేతులెత్తిస్తున్నారు. ఖమ్మం నగరానికి ఎగువన ఉండే రఘునాథపాలెం చెరువు నుంచి బల్లెపల్లెట, ఖమ్మం నగరానికి పైన రఘునాథపాలెం ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే ఆ చెరువు నుంచి వచ్చే ఆ చెరువు ఆ ప్రాంతంలో వచ్చే నీరు అంతా వర్షపు నీరు రఘునాథపాలెం చెరువు నుంచి బల్లెపల్లికి వస్తాయి. బల్లెపల్లి చెరువు నిండితే పాండురంగాపురం వస్తాయి. పాండురంగాపురం చెరువు నిండితే ఆ ప్రాంతంలో ఉన్న వరదంతా ఖానాపురం చెరువుకు వస్తాయి. ఖానాపురం చెరువు నుంచి లకారం చెరువుకు వస్తాయి. లకారం చెరువు నుంచి దొంసలాపురం, దొంసలాపురం నుంచి ఇట్లా కృష్ణానదిలోకి పోతాయి. ఇదంతా ఒక లింకు, చైన్ సిస్టమ్ అన్నట్టు. గొలుసు కట్టు చెరువులు అన్నారు. ఎప్పుడో నిజాం కాలం నుంచి ఉన్న చెరువులు అవి. ఎక్కడికక్కడ ఒక చెరువు నుంచి ఒక చెరువు రావడానికి పెద్ద ఎత్తున బఫర్ జోన్లు పెట్టి పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. దాదాపు 20 మీటర్లు 30 మీటర్ల వెడల్పైన కాలువలు ఉన్నాయి. ఆ కాలువలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే బ్రోకర్లు, కబ్జా కోరులు కబ్జా చేస్తుంటే అక్కడున్న మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎవడు పట్టుకోలే, కళ్ళకి గంతలు కట్టుకొని నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని లంచాల మత్తులో ఊగారు. ఇవాళ ఖమ్మం ప్రజలు రోడ్డును పట్టడానికి, ఈ అలజడి రావడానికి, ఉపద్రవం రావడానికి ప్రధాన కారణం ఆ లంచగుండే అధికారులు, ఆ కబ్జా కోర్లు ప్రధానంగా. ఇది ఒక రకంగా సహజంగా ప్రకృతి విపత్తు కావచ్చు. ఆ ప్రకృతి విపత్తు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో నష్టం ఉండటానికైతే కారణం ఈ కబ్జా కోర్లు, ఈ కబ్జా కోర్లు ఈ కారణమైన సహకరించిన లంచగుండే అధికారులే. దాంట్లో ప్రధానంగా రఘునాథపాలెం నుంచి బల్లెపల్లి, బల్లెపల్లి నుంచి పాండురంగాపురం, ఖానాపురం, ఖానాపురం నుంచి లకారం, లకారం నుంచి దొంసలాపురం వెళ్ళే దాంట్లో ప్రధానంగా ఖానాపురం నుంచి ఈ లకారం వచ్చే మార్గంలో ఈ నడి టౌన్లో ఉంటుంది. ఇది ఈ రఘునాథపాలెం బల్లెపల్లి అంటే కొంచెం అవుట్ ఆఫ్ టౌన్ ఉంటాయి. ఈ నడి టౌన్లో, ఖమ్మం టౌన్లో
ఉన్న ప్రాంతాలని కబ్జా చేయటం వల్ల ఇలా లకారం చెరువు కానీ అటు ఈ బఫర్ జోన్ కానీ కబ్జా చేయటం వల్ల మొత్తం మునిగిపోయింది. ఈ చైతన్య నగర్ అని ఉంటుంది ఈ న్యూ విజన్ స్కూల్ ఈ ప్రాంతంలో. అంటే మనకి అక్కడ నుంచి కానాపురం చెరువు నుంచి లకారం చెరువుకు వచ్చే మార్గంలో కోర్టు బ్యాక్ సైడ్ ఉన్న కాలనీ మొత్తం చైతన్య నగర్ మొత్తం మునిగిపోయింది. దానికి కారణం ఏంది? అక్కడ న్యూ విజన్ అని ఒక స్కూల్ కట్టిండు. ఆ స్కూల్ని నడి వాగులు కట్టిండు, బఫర్ జోన్లో అడ్డంగా కట్టేసిండు. ఇక వాగు రాదు. కానాపురం నుంచి వచ్చే వరద ఎటు పోవాలి? ఇళ్లలో పోవాలి, అపార్ట్మెంట్లలో పోవాలి. కొన్ని అపార్ట్మెంట్లు కట్టారు, న్యూ విజన్ స్కూల్ కట్టిండు. వ్యాపారం చేస్తాడు న్యూ విజన్ స్కూల్ యాజమాన్యం. ఇవ్వాలి వ్యాపారం అంటే వ్యాపారం. మళ్ళీ గమ్మత్ ఏంటంటే ఆ స్కూలు కూతవేటు దూరంలో కోర్టుకుంటుంది, కూతవేటు దూరంలో కలెక్టరేట్ ఉంటుంది. మళ్ళీ హైవేకి దగ్గర పెద్ద బోర్డు పెట్టి కనపడిద్ది. ఎందుకు ఈ స్కూల్ ఉందని ఏది కారాడు. ఇంకొక గమ్మత్తు, పెద్ద గమ్మత్తు ఏంటంటే న్యూ విజన్ స్కూల్లో ఇవాళ జిల్లాలో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన అధికారుల పిల్లలు ఆ స్కూల్లోనే చదువుతారు. రోజు దింపడానికి వాళ్ళే వెళ్తారు, అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులే. ఎందుకు ఈ స్కూల్ ఉంది, ఈ బఫర్ జోన్ ఎడిపోయిందని ఏ అధికారి అడిగినోళ్ళు లేడు, మాట్లాడినోళ్ళు. మొత్తం అది పోలీస్ డిపార్ట్మెంటా, రెవెన్యూ, ఇరిగేషనా, మైన్సా, అన్ని మున్సిపల్ డిపార్ట్మెంటా, మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించి మేజర్ అధికారుల పిల్లలు అక్కడనే చదువుతుండ్రు. వాళ్ళకి తెలుసు ఆ స్కూల్ ఎందుకు కట్టారు, అక్కడ బఫర్ జోన్ ఉందా లేదు తెలుసు, ఎఫ్టీఎల్ ఉందా లేదు తెలుసు. ఆయన ఎవడు మాట్లాడడం. ఇగో మాట్లాడిన ఈ అధికారులు నిమ్మక నీరెత్తి లంచాలకు అలవాటు పడి ఇలా ఇగో ఇట్లాంటి అక్రమాలని కబ్జాకోరులు ప్రోత్సహించడం వల్ల ఇలా సామాన్య ప్రజలు, నోట్లో నాలుక లేని ప్రజలు ఇలా రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ బతుకులు బజాట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవితాలు గాలిలో పెట్టారు. మున్నేరు వరదలో కలిపారు వాళ్ళ జీవితాలను. ఇవాళ వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఇళ్ళని మున్నేరు వరదలో కలిపారు, కానాపురం చెరువు వరదలో కలిపారు. ఇగో దీనిపైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పర్యటన చేశారు, 3 మంత్రులు ఉన్నారు. ఇగో దీనిపైన ఉక్కుపాదం మోపాలి. హైదరాబాద్లో హైడ్రా అని ఎట్లా పెట్టారో ఇక మిగతా చోట్ల కూడా ఇట్లాంటి ఆక్రమణలో కట్టడి చేయకపోతే భవిష్యత్తు అనేది అగమ్య గోచరం, అంధకారం అయితే. సహజంగా వెళ్ళే వరద వెళ్ళనిపోతే ఎడిపోద్ది వరద, ఇళ్లలోకి పోవాలి. ఇళ్ళు మునుగుతాయి, కార్లు మునుగుతాయి, మనుషులు మునుగుతారు, చచ్చిపోతారు. ఇది దానికి సంబంధించి బఫర్ జోన్లో 100 నిర్మాణాలు ఉన్నాయట, 100 బఫర్ జోన్లో. మున్నేరు అనుకొని ఖమ్మం నగర పరిధిలో వెంకటేశ్వర నగరు, పద్మావతి నగరు, సారథి నగరు, మంచికట్టి నగరు, బొక్కలగడ్డ, దంసలాపురం తదితర కాలనీలు ఉన్నాయి. బఫర్ జోన్ ఆక్రమించి 100 నిర్మాణాలు వెలిచాయి, కొత్తగా వెలుస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం 31 అడుగులు నీటి మట్టం మినహా గతంలో ఎన్నడూ 36 అడుగుల వరద ప్రవాహం ఖమ్మం నగరాన్ని తాకలేదు. ఈసారి తక్కువ వ్యవధిలో భారీ ప్రవాహం పోటెత్తడంతో ఈ ఇబ్బందులు వచ్చినాయట. తక్కువ వ్యవధిలో కూడా వచ్చినాయంటే అడ్డం కట్టారు. ఇది పరిస్థితి. ఇది ఎక్కడ? ఖానాపురం నుంచి లకారం చెరువును అనుసంధానించే వాగు నాలా అంటారు. ఖమ్మం బైపాస్ రోడ్లో సుమారు 40 అడుగుల వెడల్పుతో ప్రవహిస్తుందట. అక్కడికి దిగువన 100 మీటర్ల దూరంలోని చైతన్య నగర్లో ఇళ్ల మధ్య 10 అడుగులకు కుచించకపోయింది. 40 అడుగులున్న బఫర్ జోను కాలువ ఖానాపురం నుంచి లకారం వచ్చే వరద కాలువ అంటారు, దాన్ని నాలా అంటారు. 40 అడుగులు వెడల్పుంటే ఇలా 10 అడుగులు కుచించపోయిందట. 30 అడుగులు కబ్జా చేసి ఇగో న్యూ విజన్ లాంటి వాడు ఇంకా కొంతమంది అపార్ట్మెంట్లు కూడా కట్టారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఇక 40 అడుగుల్లో పోవాల్సిన వరద 10 అడుగుల్లో పెడితే ఎటు పోవాలి మరి? ఇక దానికి దారి లేక ఎటంటే ఎడిపోద్ది. అది ఏ ఆఫీస్ అయినా మొదలు, ఇళ్ళు అయినా మొదలు మనుషులు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది స్పష్టంగా చెబుతుంది. 40 అడుగులు వెడల్పుతో ఉందట బైపాస్ రోడ్ నుంచి కిందకి చైతన్య నగర్ కోర్టు ఆ ప్రాంతంలో. దానికి 10 అడుగులు కుచించకపోయిందట. 100 మీటర్ల దూరంలోని చైతన్య నగర్లో ఇళ్ల మధ్య 10 అడుగులు కుచించకపోయింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. లకారం ట్యాంక్ బండ్ అభివృద్ధి పేరిట ఆ చెరువులోకి నీరు ప్రవేశించేందుకు వీలు లేకుండా చుట్టూ మట్టి కట్టలకు నిర్మించారు. అందులోకి చేరాల్సిన వరద సమీపంలోని కవిరాజ్ నగర్ ప్రాంతంలో పోయింది. ఇది అటు లకారం చెరువును కూడా కబ్జాలైన ఈ సుందరీకరణ పేరుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా కట్టలు పోసింది. దాంట్లో నీళ్ళు పోయే పరిస్థితి లేదు. ఈ నీళ్ళని కవిరాజ్ నగర్ పోయినాయి. అటు కవిరాజ్ నగర్ మునగటానికి కానీ చైతన్య నగర్ మునగటానికి కానీ కబ్జాలు కారణం. దీంట్లో ప్రధానంగా వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా కబ్జా చేసి షోరూమ్లు పెట్టారు, స్కూళ్ళు పెట్టారు. అది న్యూ విజన్ స్కూల్ ఒక ఉదాహరణ. అది మచ్చుతున్నకు, ఎందుకంటే అందరు అధికారులు దాంట్లో పిల్లలను పంపిస్తున్నారు. అందరు అధికారులు రోజు కళ్ళ ముందు కనిపిస్తుంది. దాన్ని నిట్ట నిలున ధ్వంసం చేయాలి, కూల్చాలి. ఆ స్కూల్ని లూజ్ సాయిల్లో కట్టారు. మళ్ళీ కొన్ని 100 మంది పిల్లలు చదువుకుంటారు. ఏ రోజైనా కుప్పకూలే అవకాశం ఉంది, పిల్లల ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆ పేరెంట్స్ కానీ అక్కడ పంపించే పేరెంట్స్, అధికారులుగా ఉన్న పేరెంట్స్ కానీ అందరూ స్పందించాలి. మీ పిల్లల ప్రాణాలు కూడా రేపు గాలిలో కలిసే ప్రమాదం ఉంటుంది. లూజ్ సాయిల్లో ఉందట. ఇది ఒక వార్త. ఇది ఈనాడుకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం.
వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు, నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తాం సీఎం రేవంత్. ఎకరాకు 10,000 నష్టపరిహారం, మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, పశువులు చనిపోతే 50,000, జీవాలకు 5,000 చొప్పున అందిస్తారట. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దని బీఆర్ఎస్ పార్టీని అంటాడు. బురద రాజకీయాలు చేస్తానట. ఇది ట్విట్టర్లో చెప్తా ఉంటాడు ఆయన. కేటీఆర్ ఎక్కడి నుంచో కూర్చొని ట్విట్టర్లో ప్రభుత్వం విఫలమైంది, ఇది విఫలమైంది. మరి విఫలమైతే మీరు 10 ఏళ్ళు పరిపాలన చేశారు కదా, మీ పరిపాలన ఫలితాలు ఇగో ఈ ఆక్రమణలు కూడా, కబ్జాలు కూడా, మీ పరిపాలనలో కూడా మీ పరిపాలన పాత్ర కూడా కొంత ఉంది ఈ వరదలకి. ఎందుకంటే మీరు చేసిన నిర్వాహకం వల్ల అనేక కబ్జాదారులు, కబ్జాకోర్లు మీ పార్టీలోని కబ్జాలు చేశారు. ఆ కబ్జాల వల్ల ఇవాళ సహజంగా పోవాల్సిన వరద పోకపోవడం వల్లనే ఖమ్మం మునిగిపోయింది. మళ్ళా దక్షిణామూర్తి దర్శనం ఇచ్చిండట. 3 దశాబ్దాలుగా డిఎస్సిలో తిష్ట. మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్లో సూర్యాపేటకు బదిలీ, నిన్న తిరిగి సొంత గుడికి రాక అదే స్థానంలో అప్పగించిన ఉన్నతాధికారులు. గతంలో దక్షిణామూర్తి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా బేఖాతరట. ఏళ్లుగా ఒకే చోట ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేలా సాధారణ బదిలీలు. ఈయన లేనిదే పని కావట్లేదని డిప్యుటేషన్పై తీసుకొచ్చుకున్న అడిషనల్ డైరెక్టర్. ఇది దక్షిణామూర్తి అట ఆయన పేరు. మరి ఈయన ఏం పుణ్యాలు చేస్తారో, ఏం పుణ్య కార్యక్రమాలు చేస్తారో, ఈయన ఏం పరిపాలన 30 ఏళ్ళు అయిందట. 3 దశాబ్దాలు ఒకే ఆఫీస్లో. ఒక్కరోజే పోయినాడు సూర్యాపేటకి. ఆ నుంచి మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు డిప్యుటేషన్. ఆయన లేని ఆఫీస్ నాడు. ఒకవేళ ఆయన రిటైర్ అవుతాడు రేపు, ఎట్లా నడవాలి ఆఫీసు? ఇగో ఇట్లాంటి అవినీతి పరుల అధికారులు ఉండి తిష్ట వేస్తే అవినీతి పెరగకపోతే ఏం చేద్ది? ఎక్కువ రోజులు ఉంటే తిష్ట వేస్తే అవినీతి పెరిగింది. ఇగో నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యాసంస్థలకి కొమ్ము కాసే అధికారులు వీళ్ళు. వాళ్ళు అందుకే విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు విద్యని. విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముకుంటున్నారు, యూనిఫామ్లు అమ్ముకుంటున్నారు. దానికి కారణం ఇగో ఇట్లాంటి తిష్ట చేసిన అధికారులే. ఈ అధికారుల పాత్ర వల్లనే వాళ్ళకి విచ్చలవిడితనం అయింది. కానీ ఎవడు పట్టించుకుంటూ లేడు. దక్షిణామూర్తి అట. మంచి పేరు పెట్టారు మళ్ళీ. ఇది ఒక వార్త. కులగణనకు ఓకే, గణన వివరాలు సమాజ హితానికి ఉపయోగపడాలి, ఎన్నికల్లో ప్రచారాంశంగా వాడుకోకూడదని ఆర్ఎస్ఎస్ చెప్పిందట. జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక ప్రకటన చేసింది. అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలి తప్ప రాజకీయ అంశం ఎంత మాత్రం కాకూడదని హితవు పలికింది. ఎన్నికల ప్రచారం కోసమే, రాజకీయ ప్రయోజనాల కోసమో కులగణన వివరాలు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. కులగణన పైన దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. సమగ్ర కులగణనకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీకి పదే చెప్తుండు. దానికి బీజేపీ పార్టీ నుంచి స్పందన లేదు. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ వెనకాల ఉంటుంది, విహెచ్పి ఆర్ఎస్ అనేది పెద్ద ఎత్తున ఉంటుంది. వాళ్ళకు అనుబంధ సంఘం అది. వాళ్ళైతే నిన్న కులగణనకు మాకు ఓకే, కానీ దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు, రాజకీయ చర్చలు దాంట్లో ఉండొద్దు, కులాల ఉన్నతికి, సమాజ ఉన్నతికి ఉపయోగపడాలి తప్ప వేరే రకంగా దాన్ని ఉపయోగించొద్దు అని చెప్తున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు ఊరుకుంటారు. వాళ్ళు కులాల ఉన్నతికో సమాజం ఉన్నతికో ఉపయోగపడడం పక్కన పెడితే రాజకీయంగా ఏ పార్టీ కావాల్సినంత ఆ పార్టీ వాడుకుంటుంది కులగణన. దాంట్లో తప్పు లేదు. దాంట్లో ఇక అసలు మనం వేరే ఆలోచనే లేదు. వాడుకుంటారు వాళ్ళు కంపల్సరీ. ఎంత కాడికంటే అంత కాడికుంటారు. ఆ కులగణన వల్ల అట్టడుగున ఉన్న కులాలను పైకి తెచ్చే కార్యక్రమం. కానీ ఈ రాజకీయంగా అయితే వాడుకోవడం దాంట్లో అనుమానమే లేదు. ఓకే. హైడ్రా ఎఫెక్టు, రిజిస్ట్రేషన్ డమాలట. జిహెచ్ఎంసీ పరిధిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లో జూలైతో పోలిస్తే ఆగస్టులో 320 కోట్లు పడిపోయిన ఆదాయం. హైడ్రా ఎఫెక్ట్ వాస్తవంగా పడ్డది. హైడ్రా పేరుతోనే ఎక్కడికక్కడికే బిల్డింగ్లు కూలుస్తున్నారు. చిన్న చిన్న ఎంప్లాయీస్ కొనుక్కున్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్న బిల్డింగ్లు కూలుస్తారు. పర్మిషన్లు తీసుకొని, పర్మిషన్లు ఉండి, అన్ని పర్మిషన్లు ఉండి బ్యాంకు లోన్ ఇచ్చిన వాటిని కూడా కొలుస్తున్నారు. పర్మిషన్ ఇచ్చిన అధికారిని చేయలేట్లేదు, ఆ వెంచర్ వేసిన వాడిని చేయలేట్లేదు. కానీ కొన్న బాధితుల్ని చేసి వాళ్ళని బజార్ను పడేశారు. దాని ఎఫెక్ట్తోని ఎవడో ముందుకు పోవట్లేదు. ఇల్లు కొనాలంటే భయం అవుతుంది. ఎందుకంటే అది బఫర్ జోన్లో ఉంది తెలియదు, ఎఫ్టీఎల్లో ఉంది తెలియదు. ఈ ప్రభుత్వం ఇచ్చే అప్రూవల్స్ కూడా, ప్రభుత్వం ఇచ్చే అనుమతులను కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇక అగమ్య గోచరమైంది. కాబట్టి ఎవడు ముందుకు రావట్లేదు. 320 కోట్ల రూపాయల ఆదాయం పడిపోయిందట ఒక నెలలో, ఆగస్టు నెలలో. ఇది ఇంకా విషమంగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. జాతీయ విపత్తుగా ప్రకటించండి, రాష్ట్రంలో వర్షాలు వరదలపై కేంద్రానికి సీఎం రిక్వెస్ట్ చేశారట. జాతీయ విపత్తుగా ప్రకటించండి అని ఇది ఒక వార్త. వరద నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక. పంటలు, రోడ్లు, కెనాళ్లు, విద్యుత్తు తదితరాలపై ఒక ప్రాథమికంగా ప్రైమరీగా ఒక అంచనా వేశారట. దానిపైన కేంద్రానికి నివేదిక పంపిస్తారట, రిపోర్టు.
ఇది ఒక వార్త. ఇంకోటి నో యాక్షన్, ప్రకటనలకే పరిమితమైన గులాబీ పార్టీ వరద సహాయ చర్యలు కనిపించిన శ్రేణులు కేటీఆర్ పిలిపించిన కథల్ని కేడరు, ఫీల్డ్ విజిట్లో 4-5 నేతలే సైలెంట్గా పార్టీ అధినేత. ఈ మొత్తానికి వాళ్ళు ఎక్కడికొక్కడ చెదర కప్పుకొని పడుకున్నారు. చలి పెడుతుందిగా, వర్షం వస్తుంది కదా, అప్పుడప్పుడు ఆ చెద్దర్లో ఉండే ఎక్స్లో పోస్టులు చేస్తుంటారు. మొత్తానికి దుప్పటి కప్పుకొని నిండుగా పడుకుంటూ చలి పెట్టకుండా నో యాక్షన్ అంట గులాబీ పార్టీ వైపు నుంచి. ఎక్స్లో అయితే కనపడుతున్నారు, అక్కడొక ఆయన ఎక్స్లో పోస్టులు చేస్తుంటారు. ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఇది వైఫల్యం చెందింది, అది ఏం మీరు 39 ఎమ్మెల్యేలు ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీది 10 ఏళ్ళు పరిపాలన చేశారు, గింత బాధ్యత లేదా? రావచ్చుగా ప్రజల్లోకి, పార్టీ పరంగా సహాయ కార్యక్రమాలు చేయొచ్చుగా. కనీసం మీ పార్టీకి ఆ విజ్ఞత కూడా లేదా? 10 ఏళ్ళు మిమ్మల్ని అధికారంలో ఉంచిన ప్రజలకి ఇబ్బంది వస్తే, ఆపదలో ఉంటే ఆదుకోవాలనే కనీసమైన ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఇది చేయలేదు, ప్రభుత్వం అది చేయలేదు. మీరు ప్రభుత్వంలో ఏడ్చారు కదా 10 ఏళ్ళు. మీరున్నప్పుడు ఏడిచ్చారు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలట చనిపోయిన వాళ్ళకి. ఏ చనిపోయిన వ్యక్తికి మీ 10 ఏళ్లలో 25 లక్షలు ఇచ్చారు? ఇవన్నీ ఉట్టి మాటలు, డైలాగులు అనమాట. ఎందుకంటే ఎక్కువ లక్షలు అంటే ప్రజలు తలుచుకుంటారని. నువ్వు ఇచ్చుంటే, నువ్వు పరిపాలన లేకుండా కొత్త పార్టీ అయితే నిజంగా నమ్ముతారు. నువ్వు 10 ఏళ్ళు ఏడిస్తే, 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఏ రోజు కూడా 25 లక్షలు ఇచ్చిన దాఖలాలు లేవు చనిపోయిన వాళ్ళకి వరదలో. ఇవాళ చెప్తే వింటారు. నో యాక్షన్ అంట, ప్రకటనలకే పరిమితమైందట గులాబీ పార్టీ. రియల్ మాఫియా విపత్తు, వెంచర్ల పేరిట చెరువులు, కుటలు సహా ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు అనేక ప్రాంతం, FTL పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చిన అధికారులు, చూసినట్లు వ్యవహరించిన నాటి ప్రజాప్రతినిధులు, ప్రణాళిక లేని సుందరీకరణ, విస్తరణ పాలతో ఇబ్బందులు, అందుకే జల దిగ్బంధంలో ఖమ్మం. రియల్ మాఫియా విపత్తు అటు ఇది మామూలుగా వరద వల్ల సహజంగా వచ్చిన విపత్తు కాదు, రియల్ మాఫియా వల్ల వచ్చిన విపత్తు. వెంచర్ల పేరిట చెరువులు, కుంటలు సహా 10 ఏళ్ళు పరిపాలనలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అండ చూసుకొని అనేక మంది చెరువులు, కుంటలని, FTL ల్యాండ్లు కబ్జా చేయడం వల్ల ఈ మాఫియా వచ్చింది. పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టారట, బహుళ అంతస్తుల బిల్డింగ్లు కట్టారట. మళ్ళీ వాళ్ళు ఎక్స్లలో పోస్టులు చేస్తారు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదని. ఇది ఒక వార్త దిశకి సంబంధించి. సాక్షి పేపర్. వరద విధ్వంసం, భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందట. ఇది ఒక వార్త ఇచ్చింది. 5,430 కోట్ల నష్టం జరిగింది. తక్షణ తాత్కాలిక ఉపశమనంగా ఈ నిధులు ఇవ్వాలని ప్రధాని కోరాం. రేవంత్ రెడ్డి 5,438 కోట్లు ప్రాథమికంగా ఒక అంచనా వేసిన నష్టం, అది రిలీజ్ చేయడానికి కోరిండు కేంద్ర ప్రభుత్వాన్ని. ఉన్నత స్థానాల్లోని ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. న్యాయమూర్తులు, న్యాయవాదులను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారు? కవితకు బెయిల్పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి. కోర్టులు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్పై విచారణ సందర్భంగా వ్యాఖ్యలు. ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, ఇతర నిందితుల నోటీసులు, విచారణ 2 వారాలు వాయిదా వేశారట. ఉన్నత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కానీ, గవర్నర్లు కానీ, ఇట్లాంటి వ్యక్తులు, మంత్రులు కానీ, ఆఫీసర్లు కానీ, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు వాస్తవంగా విజ్ఞతగా వ్యవహరించాలి. ఎట్లా పడితే అట్లా జడ్జీల పైన, అడ్వకేట్ల పైన, మొత్తం న్యాయ వ్యవస్థ పైన కామెంట్లు చేస్తే కింద ఉన్న ప్రజానికానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న సీరియస్ అయిందట. దానికి సంబంధించి ఒక వార్త. ఇది రైట్. ఎక్కడెక్కడ పాపం పంటలు మొత్తం కొట్టపోయినాయి. వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఇల్లు కోల్పోయిన వారికి 5 లక్షలు ఇవ్వాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. రాహుల్ గాంధీ ట్వీట్పై కేటీఆర్ ఆగ్రహమట. వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి 25 లక్షలు ఇవ్వాలి, తప్పులేదు, ఇవ్వాల్సిందే. కానీ అది అడిగే నైతిక హక్కు మీకు లేదు. ఇల్లు కొట్టకపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాల్సిందే, కానీ అది అడిగే హక్కు మీకు లేదు, నైతిక హక్కు. ఎందుకు లేదు అంటే, మీరు 10 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. దాదాపు 4 సార్లు వరదలు వచ్చినాయి. 2020లో వచ్చినాయి, 2022లో వచ్చినాయి, 2023లో వచ్చినాయి. ఇది పరిస్థితి. 19లో వచ్చినాయి. ఏ రోజు కూడా వరదల్లో కొట్టకపోయిన వాళ్ళకి మీరు 25 లక్షలు ఎవరికైనా ఇచ్చారా? రికార్డు ఉందా? ఇల్లు కొట్టకపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారా? రికార్డు ఉందా? లేకుండా, మీరు ఇవ్వకుండా, మీరు బాధితులను వంచి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు ఎక్కడది? ఎస్, ప్రభుత్వం ఇవ్వాల్సిందే, కానీ అడిగే హక్కు మీకు లేదు. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే, మీరు అసలు హైదరాబాద్ విడిచి పోట్లే, వరద ప్రాంతాలకు పోయి పరిశీలించే
పని తీసుకోవట్లే, ఆ బాధ్యత తీసుకోవట్లే. దురదృష్టం అన్నమాట. ఒక రాజకీయ పార్టీగా 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్న పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడు అసలు ఎక్కడ పోయిందో తెలియదు, ఏడుండో తెలియదు, ఒక ప్రకటన లేదు, ఒక మను లేదు, ఏది లేదు. ఈయన కూడా ఎక్కడుండో తెలియదు, కానీ ఎక్స్లలో పోస్టులు చేస్తూ ఉండు. ఎక్స్ అట. ఇది ఒక వార్త. కడసారి అశ్వినిని చూసేందుకు ఆకేరు వాక్కుబలైన యువ శాస్త్రవేత్త, ఆమె తండ్రికి అంత్యక్రియలు ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యేని నిలదీసిన కుటుంబీకులు కడసారి చూసేందుకు గంగారం తండాలో మహిళలు కొన్ని వేల మంది వచ్చారట. చాలా విషాదకరమైన పరిస్థితుల్లో చచ్చిపోయారు. చాలా దారుణమైన పరిస్థితుల్లో తండ్రి కూతురు కళ్ళ ముందే వరదలు కొట్టపోయి చనిపోయారు. వీళ్ళకి సంబంధించి నిన్న అంత్యక్రియలు జరిగినట. దానికి సంబంధించి కొన్ని వేల మంది మహిళలు వచ్చి ఆడ రోధిస్తున్న పరిస్థితి. యాకూబ్ మృతదేహం లభ్యమైందట. నిన్న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వరద ప్రవాహానికి ఆదివారం నాయకునిగూడెం సమీపాన్ని నివసించే షేక్ యాకూబ్ కుటుంబం గల్లంతైన విషయం విదితమే. ఈ ఘటనలో యాకూబ్ కుమారుడు షరీఫ్ను పోలీసులు స్థానికులు రక్షించగా యాకూబు సైదాబీ దంపతులు మాత్రం వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. సోమవారం చేపట్టిన గాలింపుల్లో వారి ఇంటికి కొద్ది దూరంలో ఈత చెట్టుకు చిక్కుకున్న యాకూబ్ మృతదేహం బయటపడగా అధికారులు బయటకు తీయించారు. అయితే ఆయన భార్య సైదాబీ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందట. ఇది పరిస్థితి. యాకూబు మృతదేహం అయితే ఆయన ఇంటికి కొద్ది దూరంలో ఈత చెట్టు చిక్కుకున్నాడట. భార్య మృతదేహం సైదాబీ దొరకలేదు, ఏందైతే దొరికింది. కొడుకు ప్రాణాలతో బయటపడ్డు. నాకేం కాదు అని చెప్పుకుంటున్నా ఆయన వరదలో పోయింది. నా కళ్ళ ముందే నా తల్లి తండ్రి వరదలు కొట్టపై చనిపోయారని ఒక విషాదకరమైన పరిస్థితుల్లో ఆయన చెప్తుండు. ఇది యాకూబుకు సంబంధించి మొన్న దాదాపు 6 గంటలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేసిండు, కానీ వృధా అయిపోయింది. పాపం చనిపోయారు ఇద్దరు, ఒక్కళ్ళు బతికారు. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణలో. సీఎం నిలదీత, మంత్రుల అడ్డగింత. వరద నిర్వహణలో సర్కారు వైఫల్యంపై బాధితుల తీవ్ర ఆగ్రహం. పోలేపల్లిలో రేవంత్కు నిరసన శాఖ, మంత్రులకు ముచ్చెమట్లు. వరద నష్టం 5,320 కోట్లు, 275 చోట్ల గండ్లు, నిలిచిన రాకపోకలు, ప్రభుత్వ సహాయ చర్యలపై విమర్శలు, కాన్రాయన్ రెస్క్యూ టీములు, పొంచి ఉన్న మరో అల్పపీడనం, రాష్ట్రంలో 5 రోజులు వర్షాలు. సీఎం నిలదీతాట, మంత్రులు అడ్డగింతాట. సీఎం నిలదీతైనా మంత్రులు అడ్డగింతైనా వాళ్ళు ప్రజల్లోకి పోయారు కాబట్టి నిలదీతలు ఉంటాయి, అడ్డగింతలు ఉంటాయి. అసలు మీరు ఏడ్చింది లేదుగా 10 ఏళ్ళు, ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లోకి పోయింది లేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే హెలికాప్టర్లో తిరిగేది, ప్రజల దగ్గర పోపోయేది, బురదలోకి దిగపోయేది. బురద అంటొద్దు, మట్టి అంటొద్దు, ఇస్త్రీ నలగొద్దు షర్ట్కి. మీరు వ్యవహరించారు కాబట్టి మీరు ప్రజల దగ్గర పోతే మిమ్మల్ని నిలదీయటం కాదు, బంధించేవాళ్ళు, చెప్పులతో కొట్టేవాళ్ళు. ఇవాళ కనీసం ఆయన పోయిండు, ముఖ్యమంత్రి మంత్రులు మొత్తం 24/7 దానిపైన ఉన్నారు పని. కనీసం ఇట్లాంటి జరిగినప్పుడు కొంతమంది ప్రజలు ఇబ్బందుల్లో ఉంటారు, ఆగ్రహం ఉంటారు, అసంతృప్తి ఉంటారు, సహజం. అసంతృప్తిగా ఉన్నోళ్ళు ఏదో స్లోగన్స్ ఇస్తే దాన్ని పెద్దగా చేసి సీఎంని నిలిచారు, మంత్రులను అడ్డగించారు. ప్రజల్లోకి పోవాలి కదా, మీరు కూడా పోతే మిమ్మల్ని కూడా ఏమనేటోళ్ళు తెలిసేది. మీకు 39 మంది ఎమ్మెల్యేల నుంచి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజలు ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే రాడు. కానీ నాకు పరిపాలన కావాలి, నాకు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకు కావాలి నీకు ముఖ్యమంత్రి? అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించి అసెంబ్లీకి రాడు, ప్రజల ఇబ్బందుల్లో ఉంటే విపత్తుకి సంబంధించి కనీసం వాళ్ళ కర్టసీ కోసమైనా ఒకరోజు అట్లా పోయి రాడు. మళ్ళీ వీళ్ళు నమస్తే తెలంగాణ రాసింది. వాన వరదలతో రాష్ట్రం అస్తవ్యస్తం, 33 మంది మృతి చెందారు. సాయంలో సర్కారు విఫలమైంది. సర్కారు విఫలం అయితే మీరేం చేస్తారు? నిలదీయాలి కదా, మీరు వెళ్ళాలి కదా ప్రజల దగ్గరికి, మీ పార్టీ పరంగా సర్వీస్ చేయాలి కదా. ఏది లేదు, మీరు వద్దు, మీ సాయం వద్దు అన్నారట. మరి మిమ్మల్ని వాళ్ళు వద్దన్నారు, మిమ్మల్ని కావాలనరా? ప్రభుత్వాన్ని అట మీరు వద్దు, మీ సాయం వద్దని జనాలు అన్నారట. ఎవడని అంటడా? మరి కేసీఆర్ వద్దరు మాకు అన్ని జాతర అనుకుంటున్నారు ఇది ప్రజలు. కేసీఆర్ ఎక్కడుండో అడ్రస్ లేక వాళ్ళు ఎత్తుకుంటున్నారు. మీరు వద్దు, మీ సాయం వద్దని అన్నట్టు రాశారు. మొత్తానికి ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి రాసినట్టుంది తప్ప ఇది ప్రభుత్వాన్ని సూచన చేసినట్లేదు. ఇది ఒక వార్త. అంతులేని విషాదం. కేసీఆర్లా స్పందించి ఉంటే నష్టం తగ్గేది. సహాయ చర్యల జాప్యానికి భారీ మూల్యం. వాతావరణ శాఖ హెచ్చరికలు బేఖతరు చేశాడా? నాడు హెలికాప్టర్లు తెప్పించిన కేసీఆర్ ఇప్పుడు తెప్పిలేదట. ఇప్పుడు కూడా హెలికాప్టర్లు ఉన్నాయా? ఇవాళ వచ్చిన వరదకి, మోరాంచిపల్లి వచ్చిన వరదకి సంబంధం లేదు. అది ఒక ఊరికి సంబంధించింది. ఇది ఒక జిల్లాలు కొట్టకపోయినాయి. ఇవాళ పెద్ద ఎత్తున విపత్తు. 60 సంవత్సరాల క్రితం వచ్చిన వర్షం అటు ఇది. ఏదంటే అది అడగోలుగా
అంటే కేసీఆర్ ఉంటే మొత్తం 4 చేతులు ఉన్నాయి, మొత్తం అడ్డగోలుగా అందరు కాపాడగలడు అనే ఒక కాన్సెప్ట్ వచ్చే లెక్క రాశారు. ఆయనకు 10 చేతులు ఉన్నాయా? ఆయన ఎప్పుడన్నా బయటకు వచ్చిండా? మొరాంచిపల్లి కానీ ఇంకోటి కానీ ఎక్స్పైజ్ ఏదైనా సరే ప్రమాదం జరిగితే బయటకు వచ్చిండా? బయటకు వచ్చి పరామర్శించిండా? ఈ పరిస్థితి లేదు. ఆపద రక్షకులు ఎక్కడ? బాధితులను ఆదుకునే దిక్కే లేదట. కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనబోతే బాగుండేది. మరి వాళ్ళు ఎట్లాగా ఆదుకోవట్లే? మీరు పోయి కాపాడినా మీకు మేలు జరిగి మీకు మంచి పేరు వచ్చేది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర డబ్బులు తక్కువ ఏం లేవు, అందరూ 10 ఏళ్ళ అధికారంలో బాగానే సంపాదించుకున్నారు. పోయి తలా 10,000 సాయం చేస్తే అయిపోయి ఏముంది? ఆహారం పొట్లాలు అందిస్తాయి, పాల ప్యాకెట్లు అందిస్తాయి, తప్పే ఉంది. మీరు ఒక రాజకీయ పార్టీ మళ్ళీ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు, మళ్ళీ ఓట్లు కావాలిగా మీకు. బీఆర్ఎస్ పార్టీ సింబల్ వేసుకొని పోయి పంచండి, ఏమైంది? మీరు ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి విపత్తుల్లోనూ రేవంత్ రాజకీయం చేస్తాడు. మరి మీరు చేసేది విపత్తుల్లో మీరు రాజకీయం చేయకుండా మీరు వచ్చి విపత్తుల్లో సాయం చేయండి. ఆయన రాజకీయం చేస్తే మీరు సాయం చేస్తే మిమ్మల్ని తలుచుకుంటారు కదా. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణకు సంబంధించి వెలుగు చూద్దాం. రెండు రోజుల్లోనే అల్లకల్లోలం తెగిన చెరువులు, కుంటలు, కొట్టకపోయిన రోడ్లు, నీట మునిగిన ఊర్లు, జలమయమైన కాలనీలు, విరిగిన చెట్లు, స్తంభాలు, తెగిబండ కరెంటు తీగలు. 2 రోజులలోనే మొత్తం జలమయమైనట. మంత్రులంతా ముంపు ప్రాంతాల్లోనే ఆక్రమణలే కొంప ముంచినాయి. చెరువులు, నాణాలు కబ్జా చేసిన లీడర్లు, రియాల్టర్లు. ఖమ్మం వద్ద మున్నేరు పరివాహక ప్రాంతం మొత్తం ఆక్రమణలే. భారీగా వెంచర్లు వేసి అమ్మేసిన రియాల్టర్లు. కోదాడ పెద్ద చెరువులు 300 ఎకరాల కబ్జా. గట్టి వాన పడితే పట్టణాలు ముంచెత్తున్న వరద కబ్జాల విషయం తెలిసినా పట్టించుకునే ఆఫీసర్లు పట్టించుకోరు. వాళ్ళకు మూటలు వస్తే చాలు, కోట్లు వస్తే చాలు, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇలా జనంగా అది ఇబ్బంది పడేది. వాళ్ళకేంది? వాళ్ళు ఏమన్నా వాళ్ళ కుటుంబాలు ఏమన్నా వరద వచ్చిందా? వాళ్ళ ఇళ్లలోకి వరద రాదు, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడరు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడరు. పడేది ప్రజలు కదా, వాళ్ళకేంది? వాళ్ళ కోట్లు మూటలు వస్తే చాలు, మొత్తం ఆక్రమణలే కొంప ఉంచినాయి అని చెప్పి ఒక వార్త వెలుగు పేపర్ ఇచ్చింది. వాస్తవం కూడా ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.